నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ జీవించాలంటే కానీ ఎక్కువ ఖర్చు అవుతూ ఉందని చెప్పి చాలా మంది అనుకుంటారు. ప్రవాసులు చూసుకుంటే 1000 దినార్లు, 1200 దినార్లు, 1500 దినార్లు జీతం వచ్చేవారు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ కువైట్ లో అతి తక్కువ ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది. వివరాల్లోకి వెళితే వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ యొక్క 2025 తాజా నివేదిక ప్రకారం మొత్తం జీవన వ్యయం పరంగా కువైట్ 2వ అత్యల్ప గల్ఫ్ దేశంగా నిలిచిందని చెప్పి పేర్కొంది. ఈ ర్యాంకింగ్ కువైట్ ను అరబ్ దేశాలలో 12వ స్థానంలో నిలిపితే సర్వేలో చేర్చబడిన 139 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా కువైట్ దేశం 80వ స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇది కువైట్ లో జీవన వ్యయం సాపేక్షంగా తక్కువగా ఉందని చెప్పి సూచిస్తూ ఉంది. ఈ వార్షిక సూచిక ప్రతి దేశంలో జీవన వ్యయాన్ని 5 ప్రపంచ ప్రామాణిక ప్రమాణాల ఆధారంగా ఈ యొక్క సర్వే మరియు నివేదికనైతే తయారు చేయడం జరిగింది. USA లోని న్యూయార్క్ నగరంలో జీవన వ్యయంతో ఇది పోలుస్తూ ఉన్నామని చెప్పేసి, అలాగే వీళ్ళు 5 అంశాలనైతే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు ప్రధానంగా తీసుకున్న అంశాలు ఏంటంటే కానీ ఇంటి అద్దె మరియు అద్దె ఖర్చులతో జీవన వ్యయం ఎంత అవుతూ ఉందని చెప్పేసి, అలాగే కిరాణా వస్తువుల ధరలు, రెస్టారెంట్ ధరలు, స్థానిక కరెన్సీ కొనుగోలు శక్తిని, మొత్తం ఈ యొక్క 5 అంశాలను మేము పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను తయారు చేశామని చెప్పి, కువైట్ దేశం మొత్తం అంచనాలలో మనం చూసుకుంటే 40.4 పాయింట్లను పొందిందని చెప్పి, దీని అర్థం కువైట్ లో మొత్తం జీవన వ్యయం న్యూయార్క్ నగరంలో ప్రజలు పెడుతూ ఉన్న డబ్బులో మనం చూసుకుంటే మొత్తం 40.4% మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క నివేదిక తెలిపింది. న్యూయార్క్ నగరంలో ప్రజలు జీవించేందుకు 100 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే కువైట్ లో ఉన్న ప్రజలు కేవలం 40 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతూ ఉన్నారని చెప్పేసి దీని అర్థం అన్నమాట. మరి కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో జీవించడం అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి వచ్చిన నివేదిక పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.